హాయ్ విను. సో మనందరికీ ఏంటంటే ఈరోజు హెల్త్ చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. ఎందుకంటే దీనికోసం ఈరోజు అందరికీ అనేక విధాల రోగాలతో సఫర్ అవుతున్నారు, చిన్న నుంచి పెద్ద వరకు. సో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు చెప్పేది ఏంటంటే గో ఫర్ ఏ వాక్, ఎర్లీగా లేవండి, వాక్కి వెళ్ళండి అని చెప్పి. కాకపోతే ఈరోజు పట్టణాలు అభివృద్ధి చెంది పెద్ద పెద్ద పట్టణాలు అయిన తర్వాత మనకి నడవడానికి స్థలం లేకుండా పోయింది. ఇంకోటి ఏంటంటే కొంతమంది డాక్టర్స్ చెప్పేది ఏంటంటే సిమెంట్ ఉన్నదో లేకపోతే గ్రానైట్స్ ఇలాంటి దాని మీద నడవకూడదు, అంటే స్టోన్ సర్ఫేస్ మీద నడవకూడదు, మట్టిలో నడవాలి అని చెప్పి డాక్టర్స్ అడ్వైస్ కూడా ఇస్తున్నారు. సో ఏంటంటే ఎక్కడికక్కడ పార్కులు, మన పట్టణాల్లో కాలనీలో పార్కులు ఉన్నప్పటికీ పార్కుల్లో నడవడం కూడా ఈరోజు మనకి ప్రశ్నగా మారిపోయింది. దీనికి కారణం ఏంటంటే మీరు చూస్తున్న ఈ విజువల్స్ ఏంటంటే ఒక పార్క్, ఒక సుందరమైన పార్క్. ఈ పార్క్ వాకింగ్ ట్రాక్ పక్క నుంచి మీకు వచ్చేది ఏంటంటే మంచు కాదండి, పొగ. ఏంటంటే అక్కడ ఆకులు, అక్కడ వేస్ట్ అంతా ప్లాస్టిక్తో సహా ఉండే వేస్ట్ అంతా వేసేసి మంట పెట్టడం. సెంట్రల్ గవర్నమెంట్ 100% చెప్తుంది, ఎన్వైరన్మెంట్ బోర్డు చెప్తుంది, ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ చెప్తుంది ఒక ఆకు కూడా కాల్చకూడదు, దాన్ని కంపోస్ట్గా మార్చాలని చెప్పి చట్టాలు చాలా గట్టిగా చెప్పినప్పటికీ స్థానిక మున్సిపల్ కార్పొరేషన్స్ లేకపోతే పంచాయతీస్ దీని మీద దృష్టి పెట్టకుండా అధికారులు నత్తనడకన నడవడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయండి. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వాలకి స్టాఫ్ లేదు అని చెప్పడం లేదు, డిఫరెంట్ సెక్షన్స్లో డిఫరెంట్ స్టాఫ్ ఎక్కువ ఉన్నారు, మ్యాన్ పవర్ పెరిగింది, తర్వాత సర్వేలెన్స్ పెరిగింది, ప్రతి పార్కులో కెమెరాస్ ఉన్నాయి, ఇంకా చక్కగా ఎవరు పెడుతున్నారు అన్నది మానిటర్ చేయొచ్చు. అక్కడ హార్టికల్చర్ డిపార్ట్మెంటో లేకపోతే ఇంకొక మున్సిపల్ డిపార్ట్మెంట్ లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్ యొక్క సిబ్బంది అక్కడ ఆ ప్లాంట్స్ని హార్టికల్చర్ని కేర్ చేయడానికి, వాటర్ వేయడానికి అన్నీ లేకపోతే వాచ్మెన్ కార్పొరేషన్ సంస్థలు పెడుతున్నాయి. సో వాళ్ళ బాధ్యత ఏంటంటే వాళ్ళు అవి తీసుకెళ్ళి వెర్మి కంపోస్ట్ లేకపోతే కంపోస్ట్ కింద మార్చడం వాళ్ళ బాధ్యత. దీనిపై అధికారులు దాన్ని సూపర్వైజ్ చేసి కోఆర్డినేట్ చేయవలసిన డ్యూటీ కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళకి వదిలేస్తే వీళ్ళకి అంతగా చదువు ఉండకపోవచ్చు లేకపోతే నాలెడ్జ్ ఉండకపోవచ్చు, వాళ్ళు తీసుకెళ్ళి కాల్ చేస్తున్నారు ఎందుకంటే పని తగ్గుతుంది కదా అని. కాకపోతే వాకర్స్కి ఏంటంటే ఈ దారుణమైన పొగని పీల్చవలసిన పరిస్థితి. అంటే బయట బాగాలేదు, బయట వెహికల్ పొల్యూషన్, రోడ్డు మీద కుక్కలు, లేకపోతే రోడ్డు బిజీగా ఉంది, కంజెస్టెడ్ రోడ్స్ మీద నడవటం కష్టం అని చెప్పి పార్క్ వచ్చి నడుస్తున్నారు. ఇక్కడ కూడా సేఫ్టీ లేకపోతే జనాల యొక్క ఆరోగ్యం ఏమవుతుంది చెప్పండి. నాకు బాగా గుర్తు, ఏపీ గవర్నమెంట్ ఏంటంటే హెల్త్ కోసం పార్క్స్ని ఓపెన్ చేయాలి, స్కూల్ గ్రౌండ్స్ని ఓపెన్ చేయాలని చెప్పి కూడా కాన్సెప్ట్ ఆలోచించింది ఏపీ గవర్నమెంట్. అంత కన్సర్న్ ఉన్న గవర్నమెంట్స్ ఇలాంటివి ఈ పొల్యూషన్స్ జరిగేటప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, సంబంధిత అధికారులు ఎందుకు ముందుకు రావట్లేదు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది ఇక్కడ ప్రశ్న యాక్చువల్గా. సో అవేర్నెస్ క్రియేట్ చేయాలి అసలు పార్క్స్లో. యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే చట్టాలు చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే పార్క్స్లో కూడదని కూడా చట్టం చెప్తుంది. ఏంటంటే ఈరోజు పార్క్లోనే స్ట్రక్చర్లు, పార్క్లో ఎందుకు వేస్ట్ వస్తుంది, ఫుడ్ వేస్ట్ ఎందుకు వస్తుంది, పార్క్స్లో ఏంటంటే స్ట్రక్చర్స్, కమ్యూనిటీ హాల్స్ని మిస్యూజ్ చేయడం వల్ల మెయిన్ వస్తుందండి. ఏంటంటే పార్క్స్ అనేది ఏంటంటే మనకి పార్క్స్ పార్క్స్ ఎందుకు ఉంటాయంటే అసలు ముందు పార్క్స్ ఎందుకు ఉంటాయని చూసినట్లయితే పార్క్స్ మనం ఈరోజు ఇంత కన్స్ట్రక్ట్ చేసిన కాంక్రీట్ జంగుల్లో వాటర్ ఇంకడానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే పార్క్స్ యొక్క మెయిన్ పాత్ర వాటర్. ఇంకా అక్కడ వాటర్ టేబుల్ కింద వాటర్ టేబుల్ ఫామ్ చేయడానికి పార్క్స్ బాగా పనిచేస్తాయి. అందుకని అక్కడ కన్స్ట్రక్షన్స్ ఉండకూడదండి యాక్చువల్గా. ఎందుకంటే మనం ఇల్లు చుట్టూ కట్టేసాం, రోడ్లు వేసేసాం, ఇంకా వాటర్ ఎక్కడ ఇంకుతుంది, వెళ్ళిపోతుంది, సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అది వెళ్ళకుండా ఉండటం కోసం పార్క్స్ అనేది ఏంటంటే మన ఇంకుడు గుంట వాటర్ అంతా కిందికి వెళ్ళడానికి అక్కడ ఆ ఏరియాలో వాటర్ టేబుల్, గ్రౌండ్ వాటర్ టేబుల్ని సస్టైనబుల్ వాటర్ టేబుల్ క్రియేట్ చేయడం కోసం పార్క్స్ యూజ్ చేస్తాం. అదేవిధంగా ఇంకొక విషయం ఉంది పార్క్స్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్. మనం ఈరోజు స్ట్రక్చర్స్ బిల్డ్ చేస్తాం, ఒక ఎర్త్ క్వేక్ కానీ ఏమైనా వస్తే పరిగెట్టుకు వెళ్ళి బిల్డింగ్స్ ఏం లేని చోట నించోవాలంటే పార్క్స్ ఒకటే ఉంటాయండి ఆస్కారం. తెలుసుకోండి ఈ విషయం క్లియర్గా నేను చెప్తున్నాను. ఎర్త్ క్వేక్ వస్తే మనం పరిగెట్టుకు వెళ్ళి పార్క్స్లో తల దాచుకుంటే ఏది కాదు మనకి, ఎందుకంటే బిల్డింగ్స్ ఉంటాయి కాబట్టి అది. కాకపోతే అలాంటి పార్క్స్లో కూడా ఈరోజు ఏంటంటే అసోసియేషన్స్ పేరుతోనో లేకపోతే ఆ పేరుతోనో ఈ పేరుతోనో కన్స్ట్రక్షన్స్ మొదలు పెట్టేస్తారు. మెయిన్ ఏంటంటే దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు లేకపోతే ధ్యాన మందిరాలు ఇవన్నీ మొదలు పెట్టేస్తున్నారు. అసలు ఈ చట్టం చెప్తుంది, సుప్రీంకోర్టు చెప్తుంది తప్పకుండా అవి వాడకూడదు అని చెప్పి పబ్లిక్ ప్లేస్ అని. అలాంటి చోట ఇలాంటివి పెట్టేసిన తర్వాత ఏంటంటే వంట వార్పు, అన్నదానాలు అవి మొదలు పెడుతున్నారు. ఏం చేస్తున్నారంటే అక్కడ మళ్ళీ వేస్ట్ జనరేట్ అవుతుంది. మళ్ళీ ఆ వేస్ట్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయకుండా అక్కడికక్కడే కాల్చేయడం వల్ల ఏమవుతుంది సో మళ్ళీ పొల్యూషన్. సో ఫస్ట్ ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్నే
సెకండ్ ఏంటంటే మళ్ళీ ఆ వేస్ట్ని కూడా కాల్ చేయడం అనేది ఎంత దారుణం ఆలోచించండి. సో వర్కర్స్కి అదేవిధంగా లైబ్రరీలో పేపర్ చదవడానికి వచ్చిన వాళ్ళకి లేకపోతే రిలాక్స్ చేయడానికి వచ్చిన వాళ్ళకి ఇదంతా ఇబ్బందే. మీకు తెలియట్లేదు, మీరు నడిచేస్తున్నారు అంతే. పార్క్లోకి వచ్చాం కదా, ఫ్రెష్గా ఉందన్న పొగ ముక్కులోంచి లోపలికి వెళ్తే ఆ లంగ్స్లోకి వెళ్తున్న తర్వాత అనేక ఇన్ఫెక్షన్స్, అనేక రోగాలు వస్తాయి. పెద్దవాళ్ళకి మేము చెప్తున్నాను, మీరు హెల్త్ కోసం నడుస్తుంటే మీ హెల్త్ని ఇంకా పాడు చేసుకుంటున్నారు. యాక్చువల్గా ఒకటి గుర్తించండి, పార్క్స్ ఆర్ స్పేస్, ఓపెన్ స్పేస్ వేర్ యూ షుడ్ హ్యావ్ ఫ్రెష్ ఎయిర్ అండ్ రిక్రియేషన్. అంతే తప్ప అక్కడ మ్యూజిక్ పెట్టి పాటలు పెట్టి బిల్డింగ్లు కన్స్ట్రక్ట్ చేయకూడదని సుప్రీంకోర్టు తప్పకుండా చెప్తుంది. ఇట్స్ ఎ పబ్లిక్ ప్లేస్. ఒక సైడ్ పార్క్స్లో సౌండ్ పొల్యూషన్, ఏదో ఫంక్షన్ అని చెప్పో లేకపోతే ఫెస్టివల్ అని చెప్పో దాంట్లో హై పవర్ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. తర్వాత అక్కడ ఫుడ్ అన్ని కుక్ చేసి సర్వ్ చేస్తున్నారు, అదేంటంటే వేస్ట్ బయటకు వస్తుంది. తర్వాత పొగ వేసేస్తున్నారు. ఇలాంటివన్నీ మనకేంటంటే ఎవరు తెలుసుకోవట్లా, మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. సో పార్క్లో నడిచేసి వచ్చిన తర్వాత మీ హెల్త్ని ఎంత పాడు చేసుకున్నారు అన్నది మీరు ఆలోచించండి. సో ఇది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఇలాంటివి కనిపిస్తే సంబంధిత అధికారులకి మీరు మీ యొక్క బాధ్యతగా ఇన్ఫామ్ చేయండి, వాళ్ళతో అది క్లియర్ అబేటెడ్ చూడండి. దయచేసి పార్క్స్ని పబ్లిక్ ప్రాపర్టీగానే వదిలేనది, ఎవరు ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, ఎవరి ఇంట్లోంచి తెచ్చిన సొత్తు కాదు. ఒకటి గుర్తించండి. రాజకీయ నాయకులు మీరు కూడా మీ ఇంట్లోంచి తెచ్చింది అయితే మీరు చక్కగా చెప్పవచ్చు వాడుకోమని. మీరు ఉండేది 5 సంవత్సరాలు మాత్రమే, తర్వాత మీరు పోతారు. సో అది మీది కాదు, అర్థమవుతుందంటే పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ పార్క్ అని రాస్తుంటుంది. దాని యొక్క మీనింగ్ ఏంటో 100% దాని డెఫినేషన్ ఏంటో క్లియర్గా చూసుకోండి. ఇది మన అందరి ప్రాపర్టీ అనే కాన్సెప్ట్ మనకి ఎప్పుడు ఉంటుందో అప్పుడు దాన్ని మనం అందరూ చక్కగా ప్రొటెక్ట్ చేస్తాం. ఓకేనండి, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ.